హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సింగపూర్లో మా అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి కూడా అపార్ట్మెంట్ మొత్తం కూడా తిప్పి చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కిడ్స్ పూల్ అనమాట. అంటే చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేయడానికి ఇది ఒక పెద్ద పూలు. అపార్ట్మెంట్లో ఉన్న చిన్నపిల్లలు అంటే 2 years నుంచి 5 years వరకు ఉన్న కిడ్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తారనమాట. ఇవన్నీ చైర్స్ అనమాట. అంటే స్విమ్మింగ్ చేసిన తర్వాత వాటర్ అదంతా కూడా ఏంటంటే మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనతో పాటు అక్కడ మనం వెళ్ళే దారిలో మొత్తం అవ్వకుండా కాసేపు అక్కడ కూర్చొని వెళ్తారనమాట. లేదా కాసేపు స్విమ్మింగ్ పూల్లో వచ్చే చల్లటి గాలిని ఆహ్వాదించడానికి కూడా అక్కడ కూర్చుంటారు. సో ఇది మొత్తం కూడా ఏంటంటే ఈ పూల్లోనే పిల్లలు ఆడుకోవటానికి ఇలా ఉంటాయి అనమాట. చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. అంటే పిల్లలు ఏంటంటే ఇటు సైడ్ నుంచి అటు ఒక కొండ గృహలా క్రియేట్ చేశారు. సో దాంట్లోకి వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకొని పక్కనే కూడా ఏంటంటే ఒక రూప్ ఉండుద్ది. దాంట్లో అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటారనమాట పిల్లలు. సో ఉయ్యాలలాగా ఉండుద్ది. సో ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకోవటానికి కాబట్టి ఇలా క్రియేట్ చేశారనమాట అపార్ట్మెంట్లో. ఇది ఓన్లీ కిడ్స్ అనమాట, పెద్దోళ్ళు స్విమ్మింగ్ చేయడానికి ఉండదు. దీని లోతు చూసుకున్నా కానీ కేవలం 2 అడుగులే ఉండిద్ది. సో ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాను ఆ గృహలోకి వెళ్ళటం. ఇవేంటంటే ఎప్పుడు వాటర్ పడతా ఉంటాయి అనమాట అట్లా నుంచి. సో ఇటు సైడ్ నుంచి ఇంకో సైడ్ చూస్తే ఇట్లా ఉండిద్ది అనమాట. పూల్ అనేది చాలా పెద్దదే. సో పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జిలు ఉంటాయి అనమాట. సో ఇట్లా ఏంటంటే ఇవి తాళ్ళు ప్లస్ ఇక్కడ చెక్కతో చేసి ఉండిద్ది. సో పిల్లలు ఏంటంటే అటు ఇటు తిరగటం కానీ కాసేపు ఇక్కడ సాటర్డే సండే వచ్చిందంటే కొంచెం పిల్లలు ఎక్కువగా వచ్చి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సో ఈ పూల్లో ఏంటంటే ఇట్లా బ్రిడ్జిల మీద తిరగటం, ఆ పక్కకి వెళ్ళి అక్కడ ప్లే ఏరియా ఉంటుంది అనమాట. అక్కడ గేమ్స్ ఆడుకుంటుంటారు. సో ఇది చూసారనుకో, ఇది మనం టెన్నిస్ కానీ లేకపోతే మనం వాలీబాల్ అలాంటివి ఆడుకోవాలంటే ఈ కోర్టు ఉంటుంది అనమాట. దీనికి యాక్సెస్ కార్డు ద్వారానే మనం యాక్సెస్ చేసుకోగలం. కార్డ్ లేకుండా లోపలికి అయితే ఎంటర్ అవ్వలేము అనమాట. సో ఇక్కడ చూశారు కదా, ఈ మొత్తం ఈ కోర్టులు మొత్తానికి ఏంటంటే పైన లైట్స్ ఉంటాయి. సో మనం నైట్ కూడా ఆడుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం గేమ్ ఆడుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట. మా అపార్ట్మెంట్కి ఒక యాప్ ఉండిద్ది. సో ఆ యాప్లోకి లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు మన ప్లాట్ నెంబర్ కానీ ఓనర్ నేము, మన నేము, మన ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి బుక్ చేసుకుంటే సో ఒక 1 hour 2 hours అటు బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆడుకోగలం అనమాట. లేకపోతే మనం ఇక్కడికి అలౌ చేయరు. సో అది కూడా ఒక ఇది ఉండిద్ది అనమాట, కార్డ్ ద్వారా అలౌ చేస్తారు. ఇక్కడ ఏంటంటే వాలీబాల్ ఇట్లా ఆడుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ పైన చూశారు కదా, వర్షం పడ్డా ఏం పడకుండా కింద సోఫా ఒకటి వేసి ఉంటుంది. అక్కడ కూర్చోవచ్చు అనమాట. అంటే గేమ్ ఆడేవాళ్ళు కాసేపు ఏదైనా రెస్ట్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. సో ఇది పిల్లలు ఆడుకోవటానికి అనమాట. ఇది రూప్ ఉండిద్ది. సో అలా అక్కడ కానొస్తుంది కదా, దాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట పిల్లలు. సో ఇది ఇక్కడ లిఫ్ట్ ఒకటి ఉండిద్ది. మనం పైకి వెళ్ళాలంటే అంటే రోడ్ సైడ్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఉండిద్ది. ఇప్పుడు రోడ్కి వెళ్ళే సైడ్ చూసిన పైనుంచి. సో ఈ మా గేమింగ్ ఏరియా మొత్తం కూడా ఇట్లా ఉండిద్ది అనమాట పైనుంచి చూసినట్లయితే. అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పైనుంచి తీసాను ఇది, అంటే వ్యూ చూపించడానికి. సో ఇలా ఉండిద్ది అనమాట. సో ఇక్కడ ఇంకా గేమ్స్ ఆడుకుంటూ ఏంటంటే సాటర్డే సండే ఈ గేమ్స్ ఆడుకోవడానికి ఎక్కువ మంది వస్తారు. ముందుగానే ఒక 1 week ముందు మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉండిద్ది రైట్ సైడ్. ఆ లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే అండర్ గ్రౌండ్లో కూడా 2 అంతస్తులు ఉంటాయి. సో అందువల్లే ఇది లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చినట్లయితే ఇది ఇంకో బ్లాక్ అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఒక 2 equipments ఉంటాయి. మనం ఏంటంటే కింద నుంచి పైకి జారటం అట్లా జారుతుంటారు. సో ఇప్పుడు ఈ బ్లాక్లోంచి తీసుకెళ్తున్నాను. అంటే అపార్ట్మెంట్ బ్లాక్లు ఎట్లా ఉండి చూపిస్తున్నాను ఎట్లా ఉండిద్ది అనేది. సో మొత్తం 8 అంతస్తులు ఉండిద్ది అనమాట బిల్డింగ్ వచ్చేళ్ళకి. అన్ని బిల్డింగ్లు మొత్తం ఏంటంటే 6 towers ఉంటాయి, అంటే పొడవయి. సో ఇక్కడ సుమారు ఎట్లా ఉంటాయి అంటే కనీసం ఒక 1000 houses దాకా ఉంటాయి, 1000 flats. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో ఇంకో స్విమ్మింగ్ పూల్ ఉండేది అనమాట. ఇది మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో ఏంటంటే కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటే ఇందాక 2 years నుంచి 5 yearsకి ఒక పూల్ అని చెప్పే కదా. ఇదేంటంటే 5 years నుంచి 15 years వరకు కూడా ఉంటారు కదా కిడ్స్, వాళ్ళ కోసం ఈ పూల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బార్బిక్యూ పిట్లు అవి కూడా ఉంటాయి అనమాట. అంటే మనం ఏదైనా సాటర్డే సండే ఏదైనా చికెన్ మటన్ అట్లా చేసుకోవాలంటే చేసుకొని అక్కడ జస్ట్ మనం ఏంటంటే బొగ్గులు తీసుకొచ్చుకొని మనం అక్కడ కాల్చుకొని తినొచ్చు అనమాట. సో ఇది కూడా చూశారు కదా, దీంట్లో ఏంటంటే
2 పడవలు ఉంటాయి అనమాట. ఆ ఎదురు కనిపించే పడవలు క్లోజ్ చేసి ఉండయి. కాకపోతే ఏంటంటే మనం కావాలంటే అక్కడ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని కీ తీసుకొచ్చుకొని వాటి మీద తిరగొచ్చు అనమాట. సో ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అవి కీ తెచ్చుకొని ఇక్కడ తిరుగుతూ ఉంటారు పిల్లలు సాటర్డే సండే వచ్చిందంటే. సో ఇది ఒక సైడ్ నుంచి చూస్తున్నాను. సో చుట్టూ కూడా ఏంటంటే చెక్కలతో ఉండిద్ది అనమాట మొత్తం కూడా పూలు. లోపల వాటర్ ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంటారు. అంటే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తారనమాట. సాటర్డే సండే ఎక్కువ మంది స్విమ్మింగ్ చేస్తారు కాబట్టి మండే వచ్చి ఇక్కడ పని వాళ్ళు మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ఉండిద్ది అనమాట తాళ్ళతో. సో మనం ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆడుకుంటుంటారు కిడ్స్ మొత్తం కూడా. ఇక్కడ చూశారు కదా. సో ఇది మొత్తం ఇక్కడ మధ్యలో ఏంటంటే ఈ చెట్లు ఉంటాయి. ఆ పక్కన ఏంటంటే వాటర్ కూడా పైనుంచి కింద పడతా ఉంటుంది అనమాట. సో ఇది కూడా కిడ్స్ పూలే. పెద్దోళ్ళు ఎవరు స్విమ్మింగ్ చేయరు. సో ఎవరో తక్కువ మంది ఏంటంటే జస్ట్ ఊరికి ఏదైనా వాటర్లో కూర్చోవాలి అన్నప్పుడు వచ్చి ఇక్కడ జస్ట్ కూర్చుంటారు. అంటే కిడ్స్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా పైనుంచి వాటర్ పడతా ఉంటుంది. అంటే అదంతా కూడా ఫ్రెష్ వాటర్ పడిపోతూ ఉంటుంది పూల్లోకి. పూలు ఎప్పటికప్పుడు కనీసం 2 monthsకి ఒకసారి మొత్తం ఫ్రెష్ వాటర్ పెడతా ఉంటారనమాట. ఇది పక్కన గేమింగ్ ఏరియా కింద చూపించే కదా. సో అదే అనమాట ఇట్లా ఉండిద్ది ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏంటంటే కిడ్స్ ఆడుకుంటారు. కింద దెబ్బ తాగకుండా రబ్బర్తో ఉండిద్ది అనమాట ఈ ఏరియా మొత్తం కూడా. ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇలా ఉండిద్ది అనమాట. అంటే మనం బయటికి వెళ్ళాలన్నా కానీ ఇటు సైడ్ నుంచి వచ్చేసేయచ్చు. సో అంత పిల్లలు ఇక్కడ కూడా కొంతమంది ఆడుకుంటుంటారు. సో ఇప్పుడు మనం ఇంకో సైడ్ నుంచి వెళ్ళి చూపిస్తాను ఇది ఎట్లా ఉండిద్ది అనేది ఆ పూల్ పక్కన కూడా. సో ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కింద మొత్తం కూడా ఏంటంటే లైట్స్ ఉంటాయి అనమాట. నైట్ వచ్చేళ్ళకి ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి చీకట పడంలోనే. సో ఇది చూశారు కదా. ఇది మొత్తం కూడా ఇట్లా ఉండిద్ది. ఇంకా మనం ముందుకెళ్ళినట్లు అయితే అక్కడ బార్బిక్యూ పిట్లు ఉంటాయి అనమాట. అంటే అటు సైడ్కి వచ్చేళ్ళకి బార్బిక్యూ పిట్లు ఉంటాయి. అక్కడ జస్ట్ ఫుడ్ వండుకోవడానికి లేకపోతే చికెన్ మటన్ మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చుకొని అక్కడ కాల్చుకొని తింటుంటారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ప్రతి వీక్ కూడా ఎవరో ఒకరు బుక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ లేదా బయట వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉండేది. సో దాన్ని అయితే మనం బుక్ చేసుకోవాలి. దాన్ని కూడా అంటే $70 అవుతాయి అనమాట. అంటే సుమారు 4200 అయింది. అంటే మనం ఆ బార్బిక్యూ పిట్ల మీద మనం పర్మిషన్ తీసుకొని వండుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది బయట వాళ్ళు కూడా వచ్చి బుక్ చేసుకుంటుంటారు. వీకెండ్ వచ్చి బుక్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో వాళ్ళు బయట వాళ్ళు ఎవరన్నా స్విమ్మింగ్ పూల్ లేని అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి బుక్ చేసుకొని ఇక్కడ జస్ట్ సాటర్డే కానీ సండే కానీ ఒకరోజు బుక్ చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట. సో ఇప్పుడు చూసాం కదా ఇక్కడ మొత్తం ఏంటంటే చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లో ఏంటంటే చెట్లు బాగుంటాయి అన్నమాట. ఎక్కువ ఇక్కడ వాళ్ళు ఏంటంటే గ్రీనరీకి బాగా ఇష్టపడతారు కాబట్టి సో అపార్ట్మెంట్స్ మొత్తం కూడా చెట్లు ఉంటాయి. ఇంకా పక్క బ్లాక్కి వెళ్ళినట్లయితే అక్కడ ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో ఎక్కడికక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సోఫాలు వేసి ఉన్నాయి కదా ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఎదురు చూసినది ఇవన్నీ చైర్స్ అనమాట. అంటే స్విమ్మింగ్ చేసినా కూర్చోడానికి వర్షం ఏదైనా పడుతున్నా కానీ ఈ పై అవి మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో తాళ్ళు లాగితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఈ పూల్స్ దగ్గర కూడా ఏంటంటే ఎక్కడికక్కడికి ఏంటంటే కొన్ని చిన్న చిన్న గాజు వేసి ఉంటాయి అనమాట పైన షెల్టర్ లాగా. ఏదైనా వర్షం పడ్డప్పుడు ఎండ పడ్డప్పుడు అట్లా వాటిలోకి వెళ్ళి కూర్చోడానికి. సో చూశారు కదా ఇక్కడ ఒక టేబుల్ వేసి చుట్టుపక్కల సోఫాలు కూడా వేసి ఉంటాయి అనమాట. సో ఇట్లా కూర్చుంటుంటారు అనమాట. ఏదన్నా స్విమ్మింగ్ చేసినా కానీ లేకపోతే ఏదన్నా ఈవినింగ్ జస్ట్ టైం పాస్ అవ్వాలన్నా కానీ ఇలాంటి వాటి దగ్గరికి వచ్చి టైం పాస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నోటీస్ కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా పడ్డా ఇట్లాంటి అక్కడ ఉంది కదా ట్యూబ్, ఆ ట్యూబ్ వేసి వేసినట్లయితే వాళ్ళు దాన్ని పట్టుకొని బయటకు వచ్చేస్తారు. సో ప్రతి స్విమ్మింగ్ పూల్ కూడా 2 ట్యూబ్లు ఉంటాయి అనమాట. ఎవరైనా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా స్విమ్మింగ్ రాని వాళ్ళు ఎట్లా పడిపోయినప్పుడు లేకపోతే పిల్లలు పడ్డప్పుడు ఏంటంటే యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే యూజ్ చేసుకోకూడదు. ఇందాక చెప్పే కదా బార్బిక్యూ పిట్ అని ఇక్కడే అనమాట. మనం ఏదైనా ఫుడ్ వండుకోవాలన్నా చికెన్ వండుకోవాలన్నా వండుకొని ఇలా టేబుల్స్ ఉంటాయి కూర్చొని తినొచ్చు. ఇక్కడే ఒక ట్యాప్ ఉండేది ఇక్కడ అనమాట బార్బిక్యూ పిట్ ఇది. సో కింద బొగ్గులు వేసినట్లయితే మనం వాడుకోవచ్చు. అది సింక్ అనమాట. కడుక్కోవడానికి మొత్తం కూడా వాష్ చేసుకోవడానికి ఏరియా. ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఇవన్నీ ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి అనమాట. సో అవి ఏంటంటే మనం అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళ వరకే కోసుకోవాలి, పక్కన వాళ్ళు కోయకూడదు. ఎందుకంటే ఇన్ కేసు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కోసుకున్నా కానీ ఇక్కడ అంతా కెమెరా ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్ మొత్తం కూడా కెమెరాలు పెట్టుంటారు. ఎవరైనా బయట వాళ్ళు అయితే వాళ్ళకి ఫైన్ వేస్తారు అనమాట. అంటే $300 వేస్తారు. అంటే 20,000 దాకా ఫైన్ వేస్తారనమాట ఎవరైనా బయట వాళ్ళు వచ్చి కానీ ఏదన్నా అన్వాంటెడ్గా ఇక్కడ ఏదైనా యాక్టివిటీ చేస్తే. సో ఇక్కడ అంటే స్విమ్మింగ్ పూల్లో దిగటానికి ఇక్కడ ఒక ఎదురుగా
కానొస్తుంది కదా స్టీల్ది, దాన్ని పట్టుకొని దిగుతారనమాట. అక్కడ స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ అంతా కూడా వరుసగా చైర్స్ వేసి ఉంటాయి. ఆ చైర్స్లో కూర్చుంటుంటారు. కొంతమంది ఏంటంటే నైట్ అయితే ఇక్కడ కొంత జనాలు వచ్చేసేది అక్కడ జస్ట్ ఆడ పొనుకుంటారనమాట. ఆ చైర్స్లో పొనుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు. సో ఈ మధ్యలో బ్లాక్ చూసుకున్నట్లయితే ఇలా ఉండిద్ది అనమాట. మీరు మొత్తం కూడా బ్లాక్స్ మొత్తం కూడా అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది. మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. అంటే మా అపార్ట్మెంట్లో మొత్తం 3 పూల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మీకు చూపించింది 2 పూల్లే అనమాట. ఇంకో నెక్స్ట్ పూల్ కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఆ పూల్ ఎలా ఉండిద్ది అనేది అది పెద్దోళ్ళకి అనమాట. ఇది పెద్దోళ్ళ పూలు. సో దీంట్లో ఏంటంటే 15 ఇయర్స్ పైన వాళ్ళు మొత్తం కూడా ఈ పూల్లోనే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్లాక్లోంచి నేను ఆ స్విమ్మింగ్ పూల్ చూపించడానికి వెళ్తున్నాను ఎట్లా ఉండిద్ది అనేది. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్లు మొత్తానికి ఏంటంటే ఇక్కడ సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఒక్కొక్క బెడ్రూమ్ రెంట్ తీసుకోవాలంటే సింగిల్ బెడ్రూమ్ అయితే 2 లక్షలు, డబుల్ బెడ్రూమ్ అయితే 2.5 లక్ష నెలకి రెంటు, అండ్ త్రిబుల్ బెడ్రూమ్ అయితే 3 లక్షల దాకా రెంట్ కట్టాలన్నమాట. అంటే నెలకే 2 లక్షల నుంచి 3 లక్షల దాకా రెంట్ కట్టాలి. సో ఇప్పుడు మనం సైడ్ బ్లాక్కి వెళ్తున్నాం. సో ఇదే పెద్దోళ్ళ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం పూల్ చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉంటాయి. అంటే కొబ్బరి చెట్లు లాంటివి పూల్ దగ్గర ఉంటాయి, కొబ్బరి చెట్లు కాదు. ఇంకా పక్కన ఏంటంటే చైర్స్ వేసి ఇక్కడ గుడారాల్లాగా వేసి ఉంటాయి అనమాట. మనం స్విమ్మింగ్ చేసి వచ్చి కూర్చోడానికి, ఏదైనా వర్షం పడ్డప్పుడు కూర్చోడానికి ఇట్లా ఉండద్ది. ఇక్కడ కిడ్స్ కూడా ఏంటంటే ఇక్కడ వాటర్ పడతా ఉంటాయి అనమాట. ఇది ఒక చిన్న పూల్ ఉంటుంది. ఇక్కడ కూడా కిడ్స్ ఏంటంటే స్విమ్మింగ్ చేస్తూనే ఉంటారు. సో ఇది లెఫ్ట్ సైడ్ దాంట్లోకి కిడ్స్ ఎలా అనమాట. ఇది పెద్దవాళ్ళది అనమాట. చూసుకున్నట్లయితే చాలా పొడవుగా ఉండిద్ది. సో సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కువ మంది స్విమ్మింగ్ చేస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చు వాళ్ళు కూడా వచ్చేసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ ఇది మధ్య బ్లాకు ఇందాక మీకు చూపించే కదా అది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అపార్ట్మెంట్లు ఇట్లా ఉంటుంది అనమాట. అవి లిఫ్ట్ ఇచ్చుంటారు ఆ ఏరియాలో. ఇంకా ఇవి చూసుకున్నట్లయితే పెద్ద పూల్ దగ్గర అయితే పెద్దవాళ్ళ వరకే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువ. ఇంకా ఏంటంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. సో మొత్తం పొడవు అయితే చాలా పొడవు ఉండిద్ది అనమాట. మనం ఎంతసేపు అయినా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పక్కన ఇది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే జిమ్ము, పైన ఫంక్షన్ హాల్ ఉండిద్ది. సో ఇదేంటంటే ఎప్పుడు వాటర్ పడతా ఉండిద్ది అనమాట. ఆ గొట్టాల్లోంచి వాటర్ ఎప్పుడు పడతానే ఉండిద్ది. సో ఈ పడ్డ ఫ్రెష్ వాటర్ ఏంటంటే పెద్ద పూలకు కూడా వెళ్తూ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఎట్లా ఉండిద్ది అంటే రిసార్ట్ టైప్లో ఉండిద్ది అనమాట మా అపార్ట్మెంట్ ఇక్కడ. సో ఇక్కడంతా ఈవినింగ్ కిడ్స్ వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ కిందకి పిల్లలు. అంటే ఎస్పెషల్లీ మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ 6 తర్వాత కిడ్స్ని తీసుకొచ్చుకొని అక్కడ ఆడిపిస్తుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే 2 పైన షెల్టర్స్ ఉంటాయి, కింద సోఫాలు వేసి ఉంటాయి, కూర్చోవచ్చు అనమాట. పైన చూశారు కదా, ఎక్కడ చూసినా కానీ ఇక్కడ గ్రీనరీ అయితే బాగా ఇష్టపడతారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ గ్రీనరీ ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ చెట్లు వేస్తారు. ప్లస్ వాటర్ కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువ వాటర్ ఉంచుకుంటారు అన్నమాట. అంటే పూల్ టైప్లో కానీ లేకపోతే కింద వాళ్ళ హౌస్ పక్కన మొత్తం కూడా వాటర్ ఉంటాయి. సో ఇది మనం చూడొచ్చు. సో ఎదురుగానే వస్తుంది కదా అదే జిమ్ అనమాట. సో నేను ఈ వాటర్ కూడా చూపిస్తున్నాను ఎట్లా పైనుంచి పడుతున్నాయి అంటే. ఇక్కడ చైర్స్ వేసి ఉంటాయి ఇక్కడ కూర్చోటానికి. ఈ పూల్ అయితే బాగుండిద్ది అనమాట. మేము ఇప్పుడు ఈ పెద్ద పూల్లోనే స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం. కిడ్స్ అయితే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో అయితే స్విమ్మింగ్ చేస్తుంటారు. సో ఈరోజు వాతావరణం అయితే కొంచెం కూల్గా ఉంది. పైన చూసుకున్నట్లయితే మబ్బు అంతా కూడా లేచినట్టుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే సుమారు సింగిల్ బెడ్రూమ్ అయితే 6 కోట్లు, డబుల్ బెడ్రూమ్ అయితే 8 కోట్ల దాకా, త్రిబుల్ బెడ్రూమ్ అయితే 10 కోట్ల దాకా ఉండిద్ది. చాలా కాస్ట్ అనమాట. ఇక్కడ మనం హౌస్ కొనాలన్నా కొనలేము. ఇక్కడ హౌస్ కొనాలంటే ఇక్కడ పిఆర్ అయి ఉండాలన్నమాట. మనకి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తేనే ఇక్కడ మనకి హౌస్ కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే కొనలే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా ఒక బార్బీక్యూ పిట్ ఉంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎవరన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ చికెన్ మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చుకొని వండుకోవాలని ఎట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే చూసారు కదా, అక్కడ పక్కన ఏంటంటే ఎక్కడికక్కడికి ఇక్కడ డస్ట్బిన్లు ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా బయట ఏది చెత్త పడేయకూడదు, పడేస్తే ఊరుకోరు, పైన వేస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళే కనీసం ఒక పేపర్ ముక్క కూడా కింద పడేయరు అనమాట. అలాంటివన్నీ కూడా డస్ట్బిన్లు వేస్తారు. సో వీళ్ళంతా ఏంటంటే అలవాటు పడ్డారనమాట ఈ రూల్స్ రెగ్యులేషన్స్కి. వాళ్ళు ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నారనమాట కంట్రీలో. సో అందువల్లే కంట్రీ అనేది గ్రీనరీగా చాలా నీట్గా ఉండిద్ది. సో ఇక్కడ
ఏంటంటే ఎలాంటి జబ్బులు కూడా రావు అనమాట ఎక్కువ జనాలకి, ఎందుకంటే వాళ్ళు చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఎలాంటి వైరస్లు వీళ్ళకి రావు, ఇక్కడ అటాక్ అవ్వు అనమాట. కరోనా టైంలో కూడా వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు, అందువల్ల ఏంటంటే కంట్రీలో ఎక్కువగా కరోనా కూడా స్ప్రెడ్ అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక చిన్న కిడ్స్కి వాటర్ అనేది ఏంటంటే ఫ్రెష్ వాటర్ కావాలనుకుంటే ఇట్లా వచ్చి చిచ్చులు ఉంటాయి, ఆ చిచ్చులు కానీ నొక్కినట్లయితే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది అందుకే దీంట్లో లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది. సో దాంట్లో ఏంటంటే ఫ్రెష్ వాటర్ హాట్ వాటర్ వచ్చింది అనమాట. అంటే మనం అక్కడికి వెళ్ళి చిచ్చు నొక్కినట్లయితే హాట్ వాటర్ వచ్చింది. సో ఇక్కడ కూడా కూర్చోడానికి చైర్స్ చేసి ఉంటాయి అనమాట, సోఫాలు అంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న బటన్స్ ఉంటాయి, ఆ బటన్ నొక్కలోనే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి వల్ల కాదు, ఊళ్ళో జస్ట్ కొనుక్కోవాలన్నా జస్ట్ వాటర్లో ఉండాలంటే ఫ్రెష్ వాటర్తో వస్తుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఇదే హాట్ వాటర్ అనమాట. సో అది స్విచ్ కానీ వస్తుంది కదా, ఆ స్విచ్ నొక్కలోనే హాట్ వాటర్ వచ్చింది. అటు స్విచ్ ఉండేది. సో హాట్ వాటర్ కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి నేను స్విమ్మింగ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఎవరన్నా అంటే వర్షం పడ్డప్పుడు అలాంటి సిచ్యువేషన్లో హాట్ వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక ట్యూబ్ ఉండిద్ది, ఏదైనా ఎవరైనా పడిపోయినప్పుడు దాంట్లో వేయటానికి దాన్ని పట్టుకొని బయటకు వస్తుంటారు. మామూలుగా అయితే యూజ్ చేయరు అనమాట, అలాంటి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే యూజ్ చేయాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ గమనిక అని ఒక బోర్డు కూడా పెట్టుండిద్ది అనమాట. అంటే స్విమ్మింగ్ చేయడానికి ఏంటంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తారనమాట. ఆ పాయింట్స్ని మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు అవి ఫాలో అవ్వాలి, ఎందుకంటే అవి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అనమాట. అలాంటివన్నీ మనం అలాంటి రూల్స్ కానీ మనం ఏదైనా అతిక్రమించామంటే మనం ఏదో ఫైన్ వేస్తారు. సో ముందుగానే వాళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ చేసి వెళ్ళేటప్పుడు ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ రూల్స్ రెగ్యులేషన్ చదువుకొనే స్విమ్మింగ్ చేయాలంటారు. సో ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ కింద చైర్స్ చేసి ఉంటాయి అనమాట. పైన ఈ చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా రిసార్ట్ టైపులో. సో ఇది మన వాకింగ్ ఏరియా అనమాట. అంటే స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల వాకింగ్ చేయాలన్నా కానీ లేకపోతే మనం అపార్ట్మెంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా ఇక్కడ ఈ రూట్లోంచి వెళ్ళిపోవాలన్నమాట, ఈ దారిలోంచే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ చైర్స్ ఏంటంటే అటు ఒక 10 ఇటు ఒక 10 చైర్స్ చేసి ఉంటే పైన గుడారలాగా కూడా వేసి ఉంటుంది. సో ఇది జస్ట్ వర్క్ ఏంటంటే పక్కన అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కాదు కానీ ఇది జస్ట్ వాటర్ పెట్టారు, అంటే చల్లగా ఉండడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల అంతా రౌండ్ షేప్లో పైనుంచి కూడా వాటర్ పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళు అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్కి చాలా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు ఇలాంటివన్నీ పెట్టేసి. సో ఈ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఓనరే కట్టుకుంటాడు. మనం అపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేటప్పుడు మనం రెంట్ ఎంతో మాట్లాడుకుంటాం, దానికి అడ్వాన్స్ కూడా ఇవ్వాలి. సుమారు ఈ అపార్ట్మెంట్లో 2 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా రెంట్ హౌస్లు ఉంటాయి అన్నమాట. సో ఇవంతా ప్రైవేట్ ప్రాపర్టీస్ అనమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఏమో 70% చేస్తారు, 30% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. సో ఈ ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఇట్లా ఉంటాయి, గవర్నమెంట్ అపార్ట్మెంట్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు అనమాట. సో అపార్ట్మెంట్లో జస్ట్ హౌస్లే ఉంటాయి కానీ కింద ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కానీ జిమ్ములు కానీ అట్లా ఏమి ఉండవు. బట్ ఇక్కడ మేము ఉండేది ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కాబట్టి ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ వాటితో పోలిస్తే ఇక్కడ రెంట్ కూడా చాలా ఎక్కువ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చూసారా చెట్లు ఎలా ఉండే, అంతా కొబ్బరి చెట్లు టైప్లో ఉండే కదా. సో ఇది లోపల ఏంటంటే లాకర్స్ ఉంటాయి, మనకి ఏదైనా కొరియర్ వస్తే ఆ లాకర్లో పెట్టి మనకు ఆ నెంబర్ పంపిస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం కూర్చోవడానికి కానీ రిసెప్షన్ లాగా ఉంటుంది, సోఫాలు ఉంటాయి, కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ ఏసీలు కూడా ఉంటాయి, ఏసీలు వేసుకుని కూర్చోవచ్చు. లోపలకి ఏంటంటే ఇంకా మనకి ఏదన్నా కూల్ డ్రింక్స్ కానీ లేదా చిప్స్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ కావాలంటే అక్కడ మిషన్స్ ఉంటాయి అనమాట, వెల్డింగ్ మిషన్స్ అంటారు. సో ఆ మిషన్ నుంచి తీసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ అనమాట, అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి మనం ఇటు సైడ్ నుంచి వస్తాం. పైన అంతా కూడా చెక్క అండ్ గ్లాస్తో పెట్టి ఉంటుంది అనమాట పైన మొత్తం కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం డెకరేట్ చేశారు, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే అపార్ట్మెంట్ మొత్తం కూడా డెకరేట్ చేస్తారనమాట. చైనీస్ న్యూ ఇయర్ అట్లా ఉండా కానీ జనవరి 1 క్రిస్మస్కి ఇట్లా ప్రతి దానికి కూడా ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కూడా నీట్గా డెకరేట్ చేస్తారు. ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే పూల్ వ్యూ ఇట్లా కానొచ్చింది అనమాట. అంటే మనం ఇక్కడ రోడ్డుకి 2 అంతస్తులు లోపల ఉండిద్ది అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్స్ మొత్తం కూడా లోపలే